ఏ ప్రాంతంలో అయితే దేవాలయాలు వర్ధిల్లుతాయో, ప్రార్థనాలయాలు వర్ధిల్లుతాయో, మసీదులు వర్ధిల్లుతాయో, దర్గాలు వర్ధిల్లుతాయో, ఆ గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటాయి. కుల మతాలకు అతీతంగా అందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అందుచేతే అలౌకిక పరమైన ఆలోచన ఉన్న వాళ్ళు ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నప్పుడు అందరూ సంతోషిస్తారు. హేతువాదులు వ్యతిరేకించిన ఆలయ అభివృద్ధికి అవి దోహదం చేస్తున్నాయని తెలిసినప్పుడు చాలా సంతోషిస్తారు. వాస్తవానికి సద్గురు శివానందమూర్తి గారు కూడా ఈ విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించారు. గెంటెల వెంకటరమణ గారు కూడా.